జై శ్రీరామ్. అందరికీ నమస్కారాలు. ఎస్పీ పార్టీ, ఉత్తరప్రదేశ్ చెందిన ఎస్పీ పార్టీకి చెందిన వాడు ఆజం ఖాన్ గాడు, వాడు జైల్లో నుంచి బెయిల్ మీద బయటకు వచ్చాడు. వాడు ఎస్పీ పార్టీలో కూడా వాడు అఖిలేష్ యాదవ్ గారు సీఎం ఉన్నప్పుడు వీడు సీఎంగా వీడి పెత్తనం మొత్తం వీందే ఉండేదన్నమాట. వీడు ఎన్ని ఘోరాలు చేశాడో, ఎన్ని వేల కోట్లు తిన్నాడో, ఎంతమందిని చంపుకున్నాడు, ఎంతమంది లైఫ్లను నాశనం చేశాడో, ఎంతమంది హిందువులను లైఫ్లో నాశనం చేసాడో, ఎంతమంది భూములు జాగాలు షాపులు ఆక్రమించుకున్నాడో లెక్కనే లేదనమాట. ఇప్పుడు వాని బిల్డింగ్స్ అన్నీ కూడా బుల్డోజర్తో కులగొట్టించాడు యోగి ఆదిత్యనాథ్ గారు. జైలు పంపిస్తే వాడు బెయిల్తోనే బయటకు వచ్చిండు. వాడు పిచ్చి కుత్తలు కూశాడు. దీపావళి రోజు హిందువులందరూ నూనెలు దీపావళి వెలిగిస్తారట. దీపం వెలిగించిన వాళ్ళు ఎవరినైనా కాలబెట్టగలుగుతారట. దీపాలు మంట పెట్టిన వాళ్ళు ఎవరినైనా ఎంతమందినైనా మంట పెట్టగలుగుతారని వాడు అంటున్నాడు. హిందువుగా మన కౌంటర్ ఏంటిదంటే, ఆవులను కోసేటోళ్ళు ఎంతమంది మనుషుల తలకాయలైనా కూడా మిడకాయలైనా కోయగలరు. ఇది మన కౌంటర్. ఆవులను కోసేవాడు ఎంతమంది మనుషుల మెడలైనా కోయగలరు. ఇది మా కౌంటర్. హరే రాస్కెల్స్. దీపాలు అఖిలేష్ యాదవ్ గారు ఏమంటున్నాడు, నూనె వేస్ట్ అట, దీపాలు వేస్ట్ అట. అరే, గవర్నమెంట్ డబ్బా? హిందువులు తమ సొంత డబ్బులతో కదా దీపాలు వెలిగించుకుంటున్నారు. హిందువుల డబ్బులనే మీరు గవర్నమెంట్ వాడుకుంటున్నది. అయోధ్య రామమందిర నిర్మాణం తర్వాత జస్ట్ ఇది 2వ సంవత్సరము. మొదటి సంవత్సరమే 400 కోట్ల ఇన్కమ్ ట్యాక్స్ కట్టింది గవర్నమెంట్ కట్టారు. అయోధ్య ట్రస్ట్ టెంపుల్ బోర్డు ఇన్కమ్ మీద 400 కోట్ల రూపాయలు ట్యాక్స్ కట్టినారు వాళ్ళు. ఇప్పటికీ ఇంకా ఒక సంవత్సరం 400 ట్యాక్స్ కట్టినారంటే ఇంకా చూడండి, అంటే దేశం మొత్తం మీద ఎన్ని లక్షల కోట్ల డబ్బును, హిందువుల డబ్బునే కదా వీళ్ళు తింటున్నది. అయినా హిందువుల మీద పడి ఏడవడం ఎందుకు? ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని హిందువులు అన్నిటికీ అతీతంగా మన హిందువుల ఐక్యతనే చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, అక్కడ ముస్లిమ్స్ ఓట్ బ్యాంక్ మీదనే మేము డిపెండ్ అవుతామని. జూబ్లీ హిల్స్లో కూడా ముస్లిమ్స్ ఓటు మీదనే మేము డిపెండ్ అయి ఉన్నాము. వాళ్ళ ఓట్లు మాకు కరెక్ట్గా పడిందంటే మేము గెలుస్తామని కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు కొట్టుకు చేస్తున్నారన్నమాట ముస్లిమ్స్ ఓటు కోసం. హిందువుల ఓట్లు ఎవరికి కేర్ చేస్తారు? ఎందుకంటే హిందువుల ఓట్లు స్ప్లిట్ అవుతాయి. ఓట్ బ్యాంక్ కాదు హిందువుల ఓటు, ఎప్పుడు ఓట్ బ్యాంక్ కాదు అనే ఒక అభిప్రాయం వల్ల బలంగా ఉందన్నమాట. దీన్ని మార్చాల్సిన అవసరం ఉన్నది. హిందూ ఓట్ బ్యాంక్ కావాలి, హిందూ కన్సాలిడేషన్ కావాలి. అప్పుడే అన్ని సమస్యల పరిష్కారం అవుతాయి. న్యాయ వ్యవస్థలో మార్పులు రావాలి. ఆజం ఖాన్ లాంటి వాళ్ళు యావజ్జీవ కారాగార శిక్ష పడాలి. దీనికోసం న్యాయ వ్యవస్థ కూడా మార్పులు తీసుకురావాల్సిన బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్ మీద ఉంది. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. జై శ్రీరామ్. వందే మాతరం.